హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం ముందు ప్రిపరేషన్స్, అంతేకాకుండా రాఖీ పండగొస్తుంది కదండీ! అందుకనేసి తమ్ముని కోసం మా అమ్మ చేసిన షాపింగ్. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మనం ఎక్కువగా పూలు, అలాగనే పూజా సామాగ్రి కొంటుంటాం కదండీ! అందుకని మా నంద్యాలలో బైర్మల్ స్ట్రీట్‌లో మేము చేసిన షాపింగ్, తర్వాత అమెజాన్‌లో అతి తక్కువ ధరలో నేను తీసుకున్న చీర, ఇంకొన్ని ప్రొడక్ట్స్ అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా యూజ్‌ఫుల్‌గా ఉండడమే కాకుండా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా ఉంటుంది. ఇంగ ఎర్లీ మార్నింగ్ పూజ చేద్దామనేసి ఇంగ మున్ని రాలేదండి. అందుకనేసి ఇక్కడ బకెట్‌లో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు అలాగనే కల్లుప్పు వేసి ఇల్లంతా మాప్ పెడతానండి. నార్మల్గా అయితే మంగళవారము శుక్రవారం రోజు ఇలా కల్లుప్పు పసుపు వేసిన నీళ్ళతో ఇల్లంతా తుడుస్తుంటాము. కానీ శ్రావణ మాసం కదండి, అందుకనేసి ప్రతిరోజు కూడా ఇలా కొంచెం కల్లుప్పు పసుపు వేసి ఇల్లంతా మాప్ పెట్టామనుకోండి మంచిగా అనిపిస్తుందనమాట. అందుకని నేను ఇలాగనే తుడుస్తున్నాను. మున్ని వచ్చేసరికి లేట్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ నేను పూజ చేస్తుంటాను కదండి, అందుకనేసి ఈ మధ్య కాలంలో మామూలుగా అయితే అమ్మునే పూజ చేసేది, కొంచెం నాకు హెల్త్ బాగాలేనప్పుడు. ఈ మధ్య కాలంలో అయితే నేను ఇదిగోండి ఇలా మాప్‌ననేది గట్టిగా పిండేసి ఒకసారి అలా తుడుచుకొని వస్తున్నానండి. శుక్రవారం రోజు గానీ, మంగళవారం రోజు గానీ తప్పకుండా మనం ఇలా పసుపు, అలాగనే ఉప్పు, కొంచెం కర్పూరం వేసిన నీళ్ళతో గనుక మాప్ పెడితే గనుక మనకు చాలా మంచిదండి. ఇంట్లో ఎలాంటి నెగటివిటీ ఉన్నా అంతా దూరం అవుతుంది. అంతేకాకుండా నరదిష్టి ఉన్న ఇంటిపైన కానీ అంతా పోతుందండి. నేను నమ్ముతుంటాను. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇలా మాప్ పెట్టేటప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తుంటాను. ఫస్ట్ అయితే మాత్రం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నేను కిచెన్ రూమ్ క్లీన్ చేసిన తర్వాతనే బెడ్‌రూము, హాలు అన్నీ తుడుస్తుంటామండి. ఎందుకంటే కిచెన్ రూమ్ నుంచి అనమాట పక్కనే పూజ గది ఉంటుంది కదా! అందుకని ఫస్ట్ కిచెన్ తుడిచిన తర్వాతనే బెడ్‌రూము, హాలు అన్నీ అలా తుడుస్తుంటాము. ఇంకా ఇల్లంతా నీట్‌గా తుడిచిన తర్వాత ఇంగ హెడ్ బాత్ చేసేసి ఇలా పూజ చేశానండి. మీరు గమనించినట్లయితే ఇంతకుముందయితే గనుక అమ్మవారు సైడ్‌కి ఉండేవాళ్ళు కదండీ! ఇప్పుడైతే మళ్ళీ సెంటర్‌లోనే అమ్మవారిని పెట్టేసిన తర్వాత దేవుడి పటం చూస్తున్నారు కదండీ! అది కొంచెము అమ్మవారి వెనక వైపు ఉండిందండి. పైన దేవుళ్ళందరూ సరిగ్గా కనిపించేవాళ్ళు కాదనమాట. అందుకని మళ్ళీ నేను పైనైతే అలా స్టిక్కర్లు అవి హుక్స్‌లుంటాయి చూడండి, అడ్జస్టబుల్ స్టిక్కర్స్. ఆ హుక్స్‌లతోనే మళ్ళీ అలా స్టిక్ చేశానండి. ఇంగ తర్వాత ఇంకా పూజ గదిలో కొన్ని దేవుడి పటాలను పైన అలా స్టిక్ చేసేటివున్నాయి. స్టిక్కర్‌లయితే అయిపోయాయి. ఆన్‌లైన్‌లో పెట్టాను. అవి వస్తే గనక వెంటనే స్టిక్ చేయాలండి. ఇవాళ రేపట్లో వస్తాయి అవి. ఇంకా కొంచెం పూజా రూమ్ ఆర్గనైజేషన్ చేసేదుందండి. ఇది చూడండి, సెంటర్‌లో అమ్మవారు మీరే చెప్పారనమాట. ఇంతకుముందు నేను కిందనే దేవుళ్ళందు పెట్టినప్పుడు, అమ్మవారి సైడ్‌కి పెట్టినప్పుడు ఫస్ట్‌లో బావుండిందక్క. సెంటర్‌లో అమ్మవారు దేవుడి పటాలన్నీ పైనున్నప్పుడే చాలా బావుంది అని మీరు చెప్పారు. చూద్దాంలే అన్నట్టుగా నేను వెనక అదిగోండి పెద్ద దేవుడి పటాలున్నాయి గదండీ! 5 మంది దేవుళ్ళున్న పటము. ఆ పటము ముందరనే అమ్మవారిని పెట్టిందనమాట. అప్పుడు దేవుళ్ళు సరిగ్గా కనిపించేవాళ్ళు కాదనమాట. మెయిన్‌గా వెంకటేశ్వర స్వామి అసలు కనిపించట్లేదు. అందుకనేసి మళ్ళీ పైనే స్టిక్ చేశాను. తర్వాత అమ్మవారిని, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు అన్నీ పెట్టేసి ఇవాల్టికి ఇలా పూజ చేశానండి. ఇంగా చిన్న దేవుడి పటాలున్నాయి. తర్వాత అమ్మవారి శ్రీచక్రం ఉంది కదండీ! అవన్నీ స్టిక్కర్స్ తెచ్చేసి స్టిక్ చేయాలి. ఈ విధంగా ఈరోజు పూజ అయితే చేశాను. ఎక్కువగా హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా పూజ చేశాను. తర్వాత మెష్ డోర్స్ ఉన్నాయండి. మెయిన్ 2 గుమ్మాలు ఉత్తరం సైడ్, అలాగనే తూర్పు సైడు 2 గుమ్మాలకు గూడా మెష్ డోర్స్ వచ్చాయి గదండీ! అందుకనేసి మామిడి తోరణాలు కట్టాలన్నా, లేకుంటే పూల తోరణాలు కట్టాలన్నా చాలా ఇబ్బందవుతుందనమాట. మెష్ డోర్ పడట్లేదు. అట్లా అనేసి మనం తోరణాలు కట్టకుండా ఉండలేం కదండీ! అందుకనేసి పూజ గదిలో హ్యాంగ్ చేశాను చూడండి. 5గురు దేవుళ్ళున్న పెద్ద దేవుడి పటము. అది కూడా అడ్జస్టబుల్ హుక్స్ అనేసి వాటితోనే హ్యాంగ్ చేశాము. అలాంటి హుక్స్ ఉన్నాయండి. వాటితోనే మెయిన్ గుమ్మాల చుట్టూతా కొంచెం పైన అలా స్టిక్కర్‌లు అతికిచ్చామనుకోండి, అటు మెష్ డోర్‌కి ఇబ్బంది ఉండదు, ఇటు మెయిన్ డోర్‌కి ఇబ్బంది ఉండదు కదా అనేసి అవి అతికిద్దామని చిన్నపాటి బెస్ట్ అండ్ టిప్స్ అండి. ఎందుకంటే మెయిన్‌గా మనకి ఏదైనా పండగల వాతావరణం కానీ, లేకుంటే పూజలప్పుడు గానీ ఖచ్చితంగా మనం మామిడి ఆకు తోరణాలు కడుతూ ఉంటాము. పూలతో తోరణాలు కడుతుంటాము. అలా కట్టనప్పుడు మనకు పండగ చేసినట్టే అనిపియదు కదండీ! అందుకనేసి ఇదిగోండి ఇవే అనమాట. ఈ హుక్స్‌లు ఏంటంటే అండి, మనం ఊరికే అలా అతికిస్తే అతుక్కుంటాయి. మనం మళ్ళీ వాటిని తీయాలన్నా గూడా చాలా కష్టంగా ఉంటది. అంత దగ్గర దగ్గర 5 కేజీస్ వరకు గూడా హెవీ వెయిట్ అనేది ఇవి పట్టుకుంటాయండి. నేను మా పూజ గదిలో ఉన్న పెద్ద దేవుడి పటం గూడా చాలా హెవీగానే వెయిట్ ఉంటుంది. కానీ నేను పైన 2 హుక్స్ అనేది ఇదిగోండి ఇవే అతికిచ్చి కింద కొంచెం పట్టుకునేటట్టుగా దేవుడి పటానికి అలా అతికిచ్చాను. ఫస్ట్ దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి గూడా అవి అలాగనే హ్యాంగ్ అయ్యి ఉన్నాయి గానీ, అసలు కదలడం గానీ, లేకుంటే కింద పడిపోవడం గానీ అలా అంటే మనము పెయింటింగ్ వేసిన సున్నాలు వేసిన గోడలకు అంత పనికిరావు గదండీ! ఇట్లా వుడ్‌కి కానీ, లేకుంటే గనక మనము టైల్స్‌కి గానీ, మార్బుల్‌కి గానీ అవి బాగా అతుక్కుంటాయండి. దగ్గర దగ్గర 2 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ అప్పుడు పూజ గది ఆర్గనైజేషన్ అని జెప్పేసి అప్పుడు హ్యాంగ్ చేసినప్పటి నుంచి మొన్న నేను మళ్ళీ నా అంతకు నేను అది తీసేంత వరకు గూడా అలాగనే అతుక్కొనున్నాయి. మళ్ళీ తర్వాత నేను పూజ గదులు దేవుడి పటాలు కింద ఏర్పాటు చేసుంటిని గదండీ! అప్పుడు సరిగా బాగా అనిపియలేదనమాట. అందుకని మళ్ళీ నేను ఇప్పుడు అప్పుడు లెక్కనే పైనే అంతా ఆర్గనైజేషన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు అలాగనే అటువైపు.
ఇలా స్టిక్కర్ లెక్క అతికిచ్చామనుకోండి, మనం ఏదన్నా గానీ తాడు అలా కట్టేసి మామిడి తోరణాలు కట్టొచ్చు. అంతేకాకుండా పూల తోరణాలు కూడా కట్టొచ్చు గదండీ! ఇలా మెష్ డోర్‌కి ఇబ్బందుండదు. అంతేకాకుండా మెయిన్ గుమ్మానికి గూడా ఇబ్బందుండదు. డోర్లు వేసినా గూడా ఏమీ కాదనమాట. ఇదిగోండి 2 ఇలా ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి అలా అతికిచ్చేసాను. ఇది చూడండి. మెయిన్ డోర్ వేసినా గూడా మెయిన్ డోర్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. అలాగనే మెష్ డోర్ వేసినా గూడా మెష్ డోర్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. పైగా తోరణాలు గూడా చాలా బాగా కనిపిస్తూనే ఉంటాయి గదా! అని జెప్పేసి ఇలా స్టిక్ చేశానండి. ఏం లేదండి. ఇలా హుక్స్‌తో స్టిక్ చేసిన తర్వాత కనీసం ఒక గంట, 2 గంటల పాటు మనము ఏమి పెట్టేయకూడదనమాట. వెంటనే బరువు పెట్టేసామనుకోండి అవి సరిగ్గా గమ్ము అతుక్కోదనమాట. అలాగనే ఒక రోజు గాని, లేకుంటే ఒక 2, 3 గంటలు గాను స్టిక్ చేసిన తర్వాత అలాగనే పెట్టేస్తే గనుక మనము వాటిని తీయాలన్నా కష్టంగా ఉంటుంది. అంతగా గమ్ అనేది అతుక్కొని ఉంటుందండి. మధ్యలో కూడా ఒకటి హుక్స్ అనేది వేశాను. ఎందుకంటే పూలతోరణం కిందికి పడకుండా ఉండేదానికి. అలాగనే మామిడాకులు కిందికి లేకుండా అట్లా యు ఆకారంలో అలా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి ఉత్తరం సైడ్ అలాగనే తూర్పు సైడ్ గుమ్మాలకు రెండిటికి అలా అతికిచ్చేసాను చూడండి. ఇంగ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది బెస్ట్ అండ్ బెస్ట్ టిప్ అని చెప్తానండి. పూజ గదిలో దేవుడి పటాలు మనము పైన అలా తగిలించుకోవాలన్నా కానీ, లేకుంటే గనుక ఇలా గుమ్మాలకు మామిడి తోరణాలకు మెష్ డోర్ వల్ల ఇబ్బందున్నా గానీ, తప్పకుండా ఈ అడ్జస్టబుల్ హుక్స్ అనేది తెప్పించుకోండి. నేను లింక్ అనేది అమెజాన్‌లో తీసుకున్నానక దగ్గర దగ్గర 20 హుక్స్‌లొస్తాయండి. 400 చిల్లర అలా పడ్డాయన్నమాట. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మీరెవరైనా తెప్పించుకోవాలంటే హ్యాపీగా తెప్పించుకోండి. ఏమంటే మనం పెయింటింగ్ వేసిన గోడలకు కానీ, లేకుంటే గనుక సున్నము గోడలకు గానీ అవి అంటుకోవండి. చెక్కకు గానీ, లేకుంటే గనుక మార్బుల్ గానీ, టైల్స్ గానీ అవి బాగా అతుక్కుంటాయి. ఇంగా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంగ వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదండీ! పూజా సామాగ్రి కొనుక్కోవాలి. మెయిన్‌గా పూలు కొనుక్కోవాలండి. పూలు అంటే ఈ వీడియో ఇవాల్టిదే. అంటే బుధవారం రోజు వ్లాగ్ అని చెప్పొచ్చు. ఇంకా రేపులా ఎల్లుండే వరమహాలక్ష్మి వ్రతం ఉంది కదండీ! శుక్రవారం రోజు. ఇంకా రేపు పూలు ఎక్కువగా ధరలుంటాయి. అంతేకాకుండా దొరకవు. మా ఇంటి దగ్గర గూడా పూలోళ్ళు ఎవరు రాలేదండి ఇవాళ. అందుకనేసి ఇంకొన్ని సామాగ్రిని తీసుకుందాం అని చెప్పేసి అమ్ము, నేను అలాగనే బాబు బయలుదేరుతున్నాము. ఎందుకంటే అండి గురువారం రోజు పూలు కొనాలంటే పెద్దంత రేట్ ఉండడమే కాకుండా అంత ఫ్రెష్‌గా అనిపియవనమాట ఎందుకో నాకి. అప్పుడు హడావిడిగా వెళ్ళడము, తెచ్చుకోవడం, మళ్ళా పండ్లు అలాగనే పూల మాలలు అని తెచ్చుకోవాల్సి ఉంటుంది కదా! అని చెప్పేసి ఇంకా అమ్ముకు మధ్యాహ్నం నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కనుక మార్నింగే బయలుదేరదాం అనుకున్నాగా బ్రేక్‌ఫాస్ట్ చేసి కొంచెం అలా లేట్ అయింది. అసలుకి ఎంత వేడిగా ఉక్కటగా ఉందంటే అండి వర్షమేమో పడట్లేదు. అట్లని గాలి లేదు. ఇంట్లో ఉన్నా అంత వేడిగా అనిపిస్తుందండి. వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది. వర్షం పడితే బావుండు అన్నట్టుగా ఉందనమాట. అట్లని ఎండ కాస్తుందా? ఎండ కాయట్లేదు. మోడంగానే ఉంటుంది. ఫుల్లు ఉక్కటగా ఉంటుంది. ఇంగా నేను, మా బాబు, ముగ్గురం కలిసి ఆటోలో బయలుదేరాము. ఇది చూడండి ఆటోకి సైడ్‌కి ఇలా మెష్ లెక్క అలా వేసుంటే "నువ్వు కింద పడవులే" అని చెప్పేసి వాళ్ళ అక్కని ఎగతాళిగా ఇద్దరు కొట్లాడుకున్నట్టు మాట్లాడుతూ ఉంటారు కదండీ! అలా మాట్లాడుతున్నారు. నేను నవ్వుతున్నా అనమాట. చిన్నపిల్లలు అక్కడ కూర్చుంటే కింద పడతారనేసి అట్లా మెష్ లెక్క వేశారండి. అమ్ముని చూసి "చిన్ని నువ్వు కింద పడవులే ఇక్కడ కూర్చో" అని చెప్తున్నాడనమాట. అంటే అమ్ము ఇంకా చిన్న పిల్ల లెక్క చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు. ఫస్ట్ అయితే ఇంగ ఆకులు తీసుకుంటానండి. ఇవాళ పూలు, ఆకులు అవన్నీ తీసుకునేసి ఫ్రిడ్జ్‌లో పెడితే గనుక శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారి పూజ కోసము మనం వాడుకోవచ్చు కదా! అలాగనే ముత్తైదులకు పసుపు, కుంకుమ వాయనం ఇస్తాం కదండీ! అందుకనేసి ఫస్ట్ అయితే మాత్రం మార్కెట్‌కి వెళ్ళేసి ఆకులు తీసుకున్నాను. తర్వాత ఇంగ పూల దగ్గరకొచ్చాను. పూలు కూడా అండి ఇవాళ నాకైతే తెలిసినంత వరకు ధర తక్కువలోనే ఉన్నాయనిపించిందండి. హాఫ్ కేజీ రూ. 100 పడ్డాయన్నమాట. రకరకాల ఇక్కడ ఆరెంజ్ గులాబీలు అలా ఉన్నాయి. యెల్లో కలర్ గులాబీలు అంత ఫ్రెష్‌గా అనిపియలేదండి. అందుకనేసి నేనైతే రెడ్ కలర్ గులాబీలే తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వరకు. ఇంకా ఇక్కడ జాజి పూలు అందున్నాయి గానీ అంత ఫ్రెష్‌గా అనిపియలేదండి. ఎందుకంటే వేడి వాతావరణం అలా ఉందన్నమాట. అందుకని నేనిక్కడ గులాబీలు, చేమంతులు అలా తీసుకున్నాను. చేమంతులు కూడా రూ. 100 పడ్డాయండి. పావు కేజీ రూ. 100 పడ్డాయన్నమాట. హాఫ్ కేజీ 200 అలా పడ్డాయి. ఇంకిక్కడ వాళ్ళ తమ్ముని కోసం రాఖీ షాపింగ్ చేస్తుంది. ఏ రాఖీ కట్టాలనేసి వాళ్ళ తమ్ముడినే సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అన్నీ చూస్తున్నారు. నేను చెప్పాను, "నువ్వు రాఖీ కట్టినా కూడా ఒక గంట లేకుంటే 2 గంటలకు మించి బాబు ఉన్నిచ్చుకోడు తమ్ముడు. ఎందుకొచ్చింది ఏదో ఒకటి సింపుల్‌గా కట్టు." మరి పెద్ద రాఖీలైనా కూడా పెద్దగా ఇష్టపడ్డండి. ప్రతి సంవత్సరము అమ్ము ఒకటే వెళ్ళేసి రాఖీ తీసుకొనొచ్చేది. కానీ ఈ సంవత్సరము తమ్మునితో వెళ్ళి తమ్మునికి నచ్చిన రాఖీ కట్టాలని చెప్పేసి వాడినే సెలెక్ట్ చేసుకో అని అడుగుతూ ఉంది. "విష్ణు నువ్వు అక్కకి రాఖీ స్పెషల్‌గా నువ్వు ఏమిస్తున్నావు గిఫ్ట్" అంటే నేను చెప్పను. పండగ రోజు కట్టినప్పుడు చూస్తదిలే తనే అని చెప్తున్నాడు. మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నాడో నాకు కూడా తెలీదండి. ఇక్కడ చూడండి రకరకాల రాఖీలున్నాయి.
ఒకప్పుడైతే పెద్ద పెద్ద రాఖీలు కడితే అదొక ఆనందం గదా! ఇప్పుడు ఎంత సింపుల్‌గా కడితే అంతగా అనిపించినట్టుగా ఇంగ నేనిక్కడ చెప్తున్నాను చూడండి. చిన్నదే చూసి కట్టమ్మా ఎక్కువ సేపు పెట్టుకోడు బాబు అని చెప్తున్నాను. ఇక్కడ తమ్ముడు అని రాసిన రాఖీలు గూడా ఉన్నాయండి. అదే చూపిస్తా ఉంది. తర్వాత సింపుల్‌గా ఒక రాఖీ అయితే తీసుకుంది. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం పీటలు చూస్తున్నానండి. ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక 3, 4 చిన్న పీటలు లేకుంటే సైజ్ వారీగా తీసుకున్నాను. కానీ అట్లా సిల్వర్ ఫాయిల్ లెక్క వచ్చిన పీట తీసుకుందామని చూసాను గానీ, ఎందుకో అంత క్వాలిటీగా అనిపియలేదండి. ఇక్కడ రకరకాల పూలు, అలాగనే బ్యాక్ డ్రాప్స్ అన్నీ ప్లాస్టిక్‌వి అలా ఉన్నాయి గానీ, మేమైతే ఏం తీసుకోలేదు. అక్కడ రాఖీల దగ్గరనే ఉంటే కొంచెంగా వీడియో షూట్ చేశాను. తర్వాత గాజులు తీసుకుందామని మెయిన్‌గా అమ్మ కోసం గాజులనేసి వెళ్తే, అక్కడ చూస్తున్నాము. కానీ మా వదిన తెస్తాననిందండి. మీకు తెలిసే ఉంటుంది. మా వదిన వాళ్ళకి షాప్ ఉంది కదా! మా వదిన తీసుకొనొస్తానంది కదా! అని చెప్పేసి ఇంగ అక్కడ చిట్టి గాజులను చూశాను. అన్నీ కలిపిన మాల ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి. కానీ ఇంగ సెపరేట్‌గానే మాల ఉంటే నేనేం తీసుకోలేదండి. మా వదినే తెస్తుందని చెప్పింది గదా! అని చెప్పేసి ఇంగ అక్కడి నుంచి ఇదిగోండి చిట్కాలు చూసుకునేసి తీసుకోలేదులెండి. ఊరికే చూసుకునేసి తర్వాత 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను గదా! అలాగనే దీపాలు తీసుకుందాము. ఒక 7, 8 దీపాలన్నట్టుగా పిండి దీపాల కోసం అనేసి వచ్చాను కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారండి. ఇదిగోండి అంటే మామూలు దీపాలు టైప్‌లో లేదనమాట. మధ్యవతి దీపాలున్నాయి. నాకైతే దీపాలు లెక్క మధ్యన ఒత్తి లేకుండా దీపాలు లెక్క కావాలంటే ఇదిగోండి ప్రసాదం టైప్‌వి ఇలాంటివి బావుంటాయని చెప్పారు. కానీ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దీపము 150 చెప్పారండి. నేనైతే 140కే అడిగాను. రూ. 10 తక్కువే అడిగాను. కానీ వాళ్ళు ఇవ్వలేదనమాట. ఇంక సరే మనం స్టార్ట్ చేసే టయానికి కావాలంటే చూడొచ్చు. పిండి దీపాలైనా మామూలుగా మనము తమలపాకులో పెట్టి చేయొచ్చు కదా! అన్నట్టుగా ఇంగ అక్కడి నుంచి ప్లాస్టిక్ సామాగ్రి దగ్గరకొచ్చానండి. ఇప్పుడు మెయిన్‌గా ప్లాస్టిక్ సామాగ్రి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు వాయినం ఇచ్చేటప్పుడు కుంకుమ, పసుపు అనేది మనం మామూలుగా అయితే గనుక ప్యాకెట్‌ల్లోనే దొరుకుతా ఉంటుంది. అవి వాయినంగా ఇచ్చినా గూడా ఎవరు యూజ్ చేయరు. పక్కకు వేస్తుంటారు. దాంట్లో పురుగు పట్టుంటుంది. అవి వేస్ట్ అవుతాయి గదా! ఇలా చిన్న చిన్న డబ్బాలు తీసుకునేసి ఒక దాంట్లో పసుపు అలాగనే ఒక దాంట్లో కుంకుమ వేసిస్తే వాళ్ళు గూడా కుంకుమను, పసుపును వినియోగిస్తారు కదా! అని చెప్పేసి. అంతేకాకుండా ఇలా రకరకాల అన్నీ ప్లాస్టిక్‌వేనండి. చూడ్డానికి గాజు లెక్క అలా ఉన్నాయి గానీ, చిన్న చిన్న బౌల్స్ అలాగనే స్టోరేజ్ బాక్సెస్ అన్నీ గూడా అన్నీ ప్లాస్టిక్‌వనమాట. అయితే నేనేం తీసుకోలేదు. ఒక చిన్నపాటి టబ్బు తీసుకున్నానండి. బొరుగులు నానబోస్తుంటాం గదా! ఉగ్గాని చేసేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అలాంటప్పుడు ఇంట్లో ఉన్న టబ్బయితే విరిగిపోయింది. అందుకని చెప్పేసి ఒక టబ్బు ఇదిగోండి ప్యాకెట్ తీసుకున్నాను. నార్మల్‌గా చిన్న చిన్నది ఒక్కొక్కటొచ్చేసి రూ. 5 అని చెప్పారండి. దగ్గర దగ్గర ఒక 30 ఉంటాయేమో. అవి వచ్చేసి రూ. 108 పడ్డాయండి. ఉంటాయి గదా! ఎప్పుడైనా గానీ ఎవరైనా ముత్తైదులొచ్చినా గూడా పసుపు, కుంకుమ అందులోనే వేసిస్తే బావుంటుంది గదా! వాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు గానీ అలా యూజ్ చేస్తారు గదా! అని చెప్పేసి అవి ఒక సెట్ 30 ఉన్నాయంట. జత అంటే 18 జతలొచ్చాయండి. 36 ఎన్నోని 18 జతలొచ్చాయి. ఇంగ అంతేనండి. ఏ షాపింగ్ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడైనా గానీ ఎక్కడికైనా షాపింగ్ వెళ్ళాము అంటే మా బాబు గానీ, లేకుంటే మా వారుంటే మాత్రం ఫటా ఇంగ షాపింగ్ అయిపోవడము, వెంటనే బయలుదేరడము. ఇంగ ఇంటికొచ్చిన తర్వాత ఇదిగోండి పూలు, అలాగనే ఇంగ మధ్యలో వస్తా సరుకులు కూడా తీసుకొనొచ్చాను. ఇదిగోండి ఈ టబ్బు, అంతే కాకుండా పసుపు, కుంకుమ చిన్న చిన్న బాక్సులని చెప్పొచ్చు అవి తీసుకొనొచ్చాను. ఇవైతే చాలా బాగున్నాయి చూడండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు గానీ, ఏదైనా గానీ మనం ఇంట్లో ఫంక్షన్ చేసేటప్పుడు, ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు గానీ, ఇలాంటి చిన్న చిన్న బాక్సులు యూజ్ చేయండి. మనం పెద్దంత రేట్ పెట్టేసి ఊరికే డిజైన్‌లలో అలా ఉండేటివి పసుపు, కుంకుమని తీసుకొని వస్తుంటాం. అవి వేస్ట్ అండి. ఇవే బెస్ట్ కదా! 2 కలిపి ఒక్కోటి రూ. 3 ఏమో పడిందండి. 2 కలిసి రూ. 6 అంతే అనమాట. పైగా యూజ్ చేస్తారు గదా! ఇంక తర్వాత సరుకులతో పాటు ఇదిగోండి 2 బౌల్స్ ఇవొచ్చేసి పిండి దీపాలు తయారు చేసుకోవడానికి బావుంటాయి కదా! అని చెప్పేసి సేమ్ బౌలు దీపం లెక్కున్నట్టు 2 తీసుకున్నాను. ఆ 2 ఇంట్లో స్టీల్ సామాన్లంటే ఇష్టం గనక స్టీల్ బౌల్స్ అనేది తీసుకున్నాను. ఇంక సరుకులు తీసుకున్నాను. సరుకులనేది ఇలా ఏదైనా పండగలకు గానీ, వరలక్ష్మి వ్రతం అప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ పండగలు వచ్చినప్పుడు సరుకులు సెపరేట్‌గా ఇలా తీసుకొనొచ్చేసి పండగ అదే రేపు వరలక్ష్మి వ్రతానికి వాడిన తర్వాతనే మిగతా సరుకులని ఇంట్లోకి వాడుతుంటానండి. ఇంట్లో సరుకులే పండగలకు గానీ, ఇలా ఏదైనా వ్రతాలప్పుడు గానీ వాడననమాట. అది బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఇంట్లోకి ఎప్పుడంటే అప్పుడు వాడుంటాము. అవే మళ్ళా పూజకు వాడడం మంచిది కాదు కదా! అందుకని ఇలా వరలక్ష్మి వ్రతం గానీ, ఏదైనా పెద్ద పెద్ద పండగలకు గానీ, చిన్న చిన్న పండగలు గానీ వచ్చినప్పుడు ముందు రోజే వెళ్ళేసి పూజకు సంబంధించి చేసే ప్రసాదాలన్నీ వాటితోనే చేస్తుంటారు. ఇంగ అమెజాన్‌లో అయితే మాత్రము 2 ప్రొడక్ట్స్ తెప్పించానండి. ఒకటి చీర, అంతే కాకుండా ఇదిగోండి ఈ ఎల్ఈడీ లైట్స్. ఈ ఎల్ఈడీ లైట్స్ వచ్చేసి ఇదిగోండి చిన్నపాటి ప్లగ్ వచ్చుంటుంది. రూ. 89 పడ్డాయండి ఒక్కొక్కటి. ఏదైనా మనము ఇది రేపు వరలక్ష్మి వ్రతం రోజు దీపాలంతా పక్కన పెట్టినప్పుడు అంటే అమ్మవారికి మనము ఒత్తులు, నూనె పోసి దీపం వెలిగిస్తాము. అలా కాకుండా కొంచెం షోగా పెద్ద పెద్ద దీపాలు అందున్నాయండి. వాటికి కొంచెం ఎల్ఈడీతో లైట్స్‌తో డెకర్ చేయొచ్చు కదా! అన్నట్టుగా తెప్పించాను. రూ. 89 నాకైతే చాలా తక్కువ ధర అనిపించి ఉంటాయి కదా! డెకర్ పర్పస్‌గా అనేసి ఒక మూడో, నాలుగో తెప్పించాను. లైటింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. మనం అచ్చం దీపారాధన చేస్తే ఎలా వస్తుందో అలాగనే వస్తుంది.
అంటే అమ్మవారికి దీపారాధన అంటే నూనెతో, నెయ్యితో అలా చేస్తాము. పక్కన డెకర్ పర్పస్‌గా కనిపించేదానికి బావుంటాయి గదనేసి తెప్పించాను. ఇంక అంతే కాకుండా ఇంకొక శారీ తెప్పించానండి. ఈ చీర వచ్చేసి 849 850 పడింది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ కదండీ! అందుకని పైగా చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట. పైగా ధర కూడా రూ. 850 అమెజాన్‌లో తీసుకున్నాను. ఒకవేళ చీర నచ్చకపోతే రిటర్న్ పెట్టేయొచ్చు కదా అని చెప్పి ఇదిగోండి శారీ అయితే తీసుకున్నాను. శారీ తీసుకున్నప్పుడు కలర్ చాలా బావుంది. అలాగనే బార్డర్ కలర్ కాంబినేషన్ చాలా బావుంది. కానీ బార్డర్ బ్లాక్ వచ్చింది. పూజలప్పుడు కట్టుకోనికి బావుంటుందా అనుకుంటే చూద్దాంలే అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను కానండి, బార్డర్ వచ్చేసి బ్లాక్ కాదండి, చాక్లెట్ కలర్ అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. లేదు రేపు వరలక్ష్మి వ్రతం రోజు ఫస్ట్ మనం పూజా ప్రిపరేషన్స్ అన్నీ చేస్తాం గదా! ప్రసాదాలను చేసేటప్పుడు కట్టుకోవచ్చులే అని హమ్మయ్య! చీర బావుంది అనిపిచ్చి మీతో షేర్ చేస్తున్నాను. ఇది చూడండి. ఇంకా పళ్ళు అంటూ ఊరికే లైన్స్ వచ్చింది. అంతేకాకుండా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్‌గా వచ్చిందండి. చీర చాలా సాఫ్ట్‌గా ఉంది. అంతేకాకుండా లైట్ వెయిట్‌గా ఉందండి. మనం పండగలకు, పూజలప్పుడు గూడా కట్టుకోవచ్చు. ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ కదండీ! నా దగ్గరైతే ఆరెంజ్ కలర్ ఎగ్జాక్ట్‌గా లేదనమాట. రేపు శుక్రవారము, పై శుక్రవారం అలా కట్టుకోవచ్చు గదా! అన్నట్టుగా ఆర్డర్ పెట్టాను. ఇవాళే వచ్చింది. అందుకని ఇవాళే మీతో వీడియోలో షేర్ చేస్తున్నాను. లైట్ వెయిట్‌గా ఉంది. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మొన్న నేను కర్నూలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన శారీస్ మీద గూడా బ్లౌజులంటూ స్టిచ్చింగ్ చేయించా లేదండి. ఎందుకంటే హడావిడిగా ఇచ్చామనుకోండి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజను హడావిడిగా ఇస్తే వాళ్ళు సరిగా కుట్టరు గదా! అన్నట్టుగా ఇంట్లో ఉన్న బ్లౌజులు వేసుకోవచ్చులే అనేసి, ఇంగ చీరలన్నీ అలాగే ఉన్నాయి. ఈ చీర మీద గూడా ఇంట్లో ఏదైనా బ్లౌజ్ ఉంటే చూసుకునేసి పండుగ రోజు కట్టుకోవాలి. మీరేం తీసుకోవాలంటే ఈ శారీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగనే ఎల్ఈడీ లైట్స్ వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అవండి అమెజాన్‌లో తీసుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. అంటే శారీ కాస్ట్ ఓకేనా? లేకుంటే నార్మల్‌గానే ఇలాగనే ఉంటుందా? లేకుంటే హై ప్రైస్ పెట్టానని తప్పకుండా కామెంట్ చేయండి. బల్బ్స్ అయితే మాత్రం రూ. 8, 9 అండి ఒక్కొక్కటి. అవి మాత్రం చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అదండి ఇవాల్టి వీడియో. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి చేసిన ప్రిపరేషన్స్. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతము పోయిన వారమే చేశారా? లేకుంటే ఈ వారం చేస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఇంట్లో ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను. అలాగే యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్‌తో, మీకు యూస్‌ఫుల్ అయ్యే రెసిపీస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.